గురుభ్యో నమః. మనం పురంధరదాస్ చరిత్ర చెప్తున్నాము. మనకు దక్షిణ భారతదేశంలో రచించి పండితత్వంగా రచిస్తూ గానం చేసినటువంటి వాళ్ళలో మనకు ముఖ్యంగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షిత్తు, శ్యామశాస్త్రి తమిళనాడులో ఉంటున్నారు. మరి అన్నమయ్య, ఈ పురంధరదాసు కన్నడలో, కనకదాసు, ఇంకా నార్త్లో వచ్చేటప్పటికి తుకారాం, ఏకనాథు, మీరాబాయి, ఆనందమాయి, వీళ్ళందరూ చక్కగా గానం చేసినటువంటి వాళ్ళు, భగవంతుని కీర్తన చేసిన వాళ్ళు. మరి కీర్తనతోనే ముక్తి పొందిన వాడు చాలామంది ఉంటున్నారు. అంటే మనకు ధ్యానం ద్వారానే అనేటువంటి నానుడు ఉంది. అంటే మనసు లీనమయ్యేటువంటి స్థితి తీసుకురావచ్చు. అక్కడ కూడా మనసు లీనమవుతుంది. కీర్తనలు పాడుతూ ఉంటే, భగవంతుని భజన చేస్తూ ఉంటే మన మనసు పక్కకు పోకుండా లీనమవుతుంది. మన మనసును భగవంతునితో లయింపజేయడమే ధ్యానం చెప్పుకోవాలంటే. ముఖ్యంగా దీంట్లో ఆనంద పారవశ్యంతో ఇతరులు ఎక్కడ ఏం జరిగినా పట్టించుకోకుండా తన ధోరణిలో తాను భగవంతుని కీర్తిస్తూ ఉండడం కూడా పెద్ద ధ్యానం. ధ్యానం అంటే ఏకాగ్రత మెయిన్. ఆ ఏకాగ్రతలో తరించిన వాళ్ళను పురంధరదాసు చాలా గొప్పవాడు. ఈయన కన్నడ పితామహుడు, సంగీత పితామహుడుగా పేరు వస్తుంది దీనికి. ఎవరు ఏం కథ మనం చెప్పుకున్నాం. దీన్ని కూడా కొంత మనం విపురంగా చెప్తాం. కర్ణాటక ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి, ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. వజ్రాల వ్యాపారం చేసేటువంటి వరతప్ప కమలాంబకు జన్మించినటువంటి వ్యక్తి. మంచి సంపత్తో పుట్టాడు కాబట్టి తల్లిదండ్రులు పెద్ద పెద్ద గురువుల దగ్గర మంచి మంచి శిక్షణ ఇచ్చారు. వేదంలో కానీ, తర్వాత ఈ శాస్త్ర విజ్ఞానంలో కానీ, సంగీతంలో కానీ, ప్రతి దాంట్లో కూడా భాషలో కానీ, సంస్కృత భాషగా మాట్లాడడంలో కానీ, అన్నిటి యందు కళల్లో ఆరితీరింపజేశాడు. చక్కటి మనిషి. ఈ అబ్బాయికి 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఒక సంపన్న కుటుంబం, ఒక మంచి అందమైన అమ్మాయి, సరస్వతి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ పెళ్లి కూతురు ఇంటికి రావడము, తర్వాత ఇతను ఈ వజ్రాల వ్యాపారంలో పెద్ద ధనవంతులు, గొప్ప ధనవంతులు. ఈ వజ్రాల వ్యాపారం ఎలా ఉంటుందంటే, కృష్ణదేవరాయల కాలంలో ఉండేవాళ్ళు కాబట్టి కృష్ణదేవరాయలు అష్టదిగ్గజములు, ఆయన దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజ మంత్రులు అందరూ కావలసిన వజ్రాలు వీళ్ళు దుకాణంలో కొనేవాళ్ళంట. అంటే ఎంత పెద్దగా, ఎంత గొప్ప విలువైన వజ్రాలు వీళ్ళు అమ్మేవాళ్ళు, ఎంత క్వాలిటీ, కాస్ట్లీ, విలువైనటువంటి మేలి జాతి రత్నాలను అమ్మేవాళ్ళంట. వీళ్ళు చాలా ఫేమస్ ఆ ప్రాంతంలో. కాబట్టి అంటే కృష్ణదేవరాయలే కొనేవాడంటే ఎంత కావలసిన రత్నాలు కొనేవాళ్ళ స్థితిలో ఉంటున్నారంటే ఈ దుకాణము ఎంత గొప్పవాళ్ళో ఆలోచన చేద్దాం. మరి ఇంటికి వచ్చినటువంటి సరస్వతి బాయికి ఈ శ్రీనివాస్ అబ్బాయి పేరు పెట్టారు. ఈ శ్రీనివాసు ఎవరు ఇవ్వనటువంటి ఒక మంచి అందమైన కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో వ్యాపారంలో వెతికినప్పుడు దొరికినటువంటి ఒక వజ్రాన్ని, మేలి వజ్రం యొక్క వజ్రాన్ని ముక్కర తయారు చేయించి భార్యకి ఇస్తాడు అపురూపంగా. ఎంతో విలువైనటువంటి వజ్రం అది. వజ్రమే అన్నింటిలో విలువైంది, కఠినమైంది. తర్వాత అది ఆమె పెట్టుకొని ప్రొద్దునే నిద్రలేస్తూనే ఆమె ముఖం చూసేవాడంట. అందమైన ముఖంతో పాటు ఆ మెరిసేటువంటి వజ్రాన్ని చూసేవాడంట, ఆనందపడేవాడు. ఈ సరస్వతి కూడా శ్రీనివాస్ ఇచ్చినటువంటి కానుక అపురూపమైన కానుక కాబట్టి అందులో తన భర్త ప్రొద్దున లేస్తానే నా ముఖం చూస్తుంటాడు, నాకు ఇచ్చినటువంటి ముక్కర చూస్తుంటాడు అని ఆనందంగా మురిసిపోయేదంట. అటుగా ఉన్న కుటుంబంలో ఒక్క లోపం ఉండేది. ఏమా లోపం అంటే బహుపిసినారి కుటుంబం అన్నమాట. ఇతను పెద్దవాడైనాక మొత్తం దుకాణాన్నంతా ఇతనే మెయింటైన్ చేసేవాడు. జ్యువెలరీ షాప్ అంటారు ఇప్పట్లో మనం, అప్పుడు దుకాణం అనేవాళ్ళు. అంటే బంగారు వజ్రాల వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. బహుపిసినారి. ఇంట్లో కూడా ప్రతిదీ కూడా ఏ వస్తువు కూడా దుబారా చేయలేడు. దుబారా అనేది ఉండదు. పిల్లికి భిక్షం పెట్టడు, కాకికి ఎంగిల్ చేత్తో తోలడనేటువంటి సామెత అమలు చేసేవాడు. ఎంత పిసినారి అంటే బహుపిసినారి. ఎవరికి ఒక కానుక రూపంలో కానీ, పనిచేసేవాళ్ళకి కానీ, ఎవరికి కానీ తృప్తిగా ఏది ఇచ్చేవాడు కాదు. బహు పిసినారి తత్వంగా ఉండేవాడు. ఇంత పిసినారి తత్వంగా ఉండేది. కోట్ల కొద్ది విలువ, నవకోటి నారాయణ అని పిలిచేవాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని. అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి నగలు 9 వారాల నగలు అంట. 7 వారాల నగలు మనం ఊరుకుంటే 9 వారాల నగలు ఉండేటువంటి ఎక్స్ట్రాగా
ఉండేటం అనమాట. అంటే మామూలు రోజుల్లో ఈరోజు వేసిన ఆభరణాన్ని మళ్ళీ వేయకోకుండా తన వరకు ఉండేవాడు కుటుంబంలో. అక్కడ పిసినారితనమే అయినా అంటే 9 రోజులు మళ్ళీ పెళ్ళిళ్ళకి గాను మామూలుగలతో పాటు ఇవి కూడా ధరించేటువంటి వాళ్ళని రాశారు చరిత్రలో. నవకోటి నారాయణ అని పిలిచేవాడంట. వాళ్ళు అంటే కోట్లకు పెరిగించింది ఆ కాలంలోనే. వాళ్ళకు 9 కోట్ల రూపాయల ఆస్తి ఉండేదంటారు 500 సంవత్సరాల కిందట మాట. ఇప్పుడైతే 9 లక్షల కోట్ల ఆస్తి అనుకుంటాను. అంతా ఆస్తిపరులు. కానీ తన విశేషం ఏంటంటే ఎవరికి దానధనం చేసేవాడు కాదు. మరి భగవంతుడే పరీక్ష చేయదలిచాడు. ఏం జరిగిందో ఇతనిలో మార్పు జరగడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఒక బ్రాహ్మణుడు తన పిల్లవాడిని పిలుచుకొని కొడుకుని పిలుచుకొని వీళ్ళ అంగడికి వస్తాడు దుకాణానికి. అయ్యా, నేను నిరుపేద బ్రాహ్మణుని, నా దగ్గర ఏమీ శక్తి లేదు, నేను నా కొడుకు 8 ఏళ్ళు వచ్చాయి, ఉపనయనం చేసి వానికి తర్వాత విద్యాబుద్ధులు నేర్పించాలన్న ఆలోచనలో ఉంటున్నాను. దయచేసి మీలాంటి వాడు సహాయం చేస్తే నేను ఉపనయనం గావించి వాడిని వృద్ధిలోకి తీసుకొని వస్తాను, మీరు ఉన్నవాడు కాబట్టి సాయం చేస్తానని నా దగ్గరికి వచ్చానంటే ఇతను అనేవాడు, నేను ఎక్కడే దొరికానా, పక్కపక్క షాపులు లేవా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుపో అనేవాడు. అయ్యా, మీరున్నవాళ్ళు గొప్పవాళ్ళు, మొట్టమొదటి మీలాంటి వాళ్ళ యొక్క ధనం ద్వారా నేను ముందుకు వస్తానని ఆశతో వచ్చాను. మీరు ఇచ్చారు కాబట్టి మీ తర్వాత ఇతరులను అడగడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళే ఇచ్చారు అంటే మేము కొంత ఇస్తామంటారు, మొట్టమొదటి మీ దగ్గరికి వచ్చానన్నాడు. అయితే నసిగి రేపరా చూద్దామన్నాడు తప్పించుకోవడానికి. మరలా రేపు కూడా బ్రాహ్మణుడు వచ్చాడు. అప్పుడు ఆలోచన చేసి అన్నాడు, నేను వ్యాపారం బిజీలో ఉంటున్నాను, నేను బాదామి బిజాపూర్ ప్రాంతానికి వెళ్తున్నాను, హంపి ఆ ప్రాంతానికి వెళ్తున్నాను, 15 రోజుల తర్వాత వస్తే నేను సాయం చేయగలనేమో చూద్దామంటాడు. సరే, ఈ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. 15 రోజులు ఎలాగో గడిపాడు. ఈయన వ్యాపారాల్లో గడిపాడు. 15 రోజుల తర్వాత కొట్టు తెరిచాడు దుకాణం. మరలా ఆ పేద బ్రాహ్మణుడు పిల్లవాడితో వచ్చి అడిగాడు, అయ్యా, మీరు 15 రోజుల తర్వాత రమ్మన్నారు, ముహూర్తం చూస్తే ఇంకా 5 రోజులే ఉంది, ఇప్పుడు సాయం ఎవరైనా చేయకపోతే నేను ఈ కార్యాన్ని ఎలా చేయగలను, దయచేసి సాయం చేయండి అంటే వెంటనే గల్లాపెట్టి తెరిచాడు ఈ శ్రీనివాస్. లోపల మేజాలో అంతా వెతికాడు. ఎక్కడో రాగి బొట్లు, ఆ కాలంలో బొట్లు ఉండేటివి, చిలుము పట్టిన రాగి బొట్లు 2 తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణుని జోల్లో వేశాడు. తీసుకువెళ్ళు, ఇది అమ్ముకొని వ్యాపారం చేసుకున్నాడు. అవి ఎందుకు చల్లని నాణ్యాలు, ఎందుకు పనికిరానివి. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సరాసరి అతని కుటుంబం ఇల్లు ఎక్కడుందో అతను జీవించేటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా అని పిలిచాడు. సరస్వతి బావి వచ్చింది బయటికి. చూసేటప్పటికీ చూడ్డానికి పేద బ్రాహ్మణుడే కానీ అతని ఆచారము, ఆ తీరు, నమస్కారం పెట్టాడు కనబడుతూనే. సంప్రదాయం, చిన్న వయసు అయినా కానీ నమస్కారం పెట్టాడు. ఈమె అనుకుంది, నేను చిన్న వయసు దాన్ని కదా, కొత్తగా పెళ్ళయి వచ్చిన దాన్ని, నా వయసు అంతా 16, 17 ఏళ్ళ కంటే ఎక్కువ లేవు, ఇంత వృద్ధ బ్రాహ్మణుడు నమస్కారం పెట్టాడు, సంస్కారం ఉంది అంటే. ఏం కావాలండి అంటే, అమ్మా, నా కొడుకు ఉపనయనం చేయదలిచాను, ఎక్కడ వెళ్ళినా ఎవరు సాయం చేయలేదు, మీ డబ్బున్న మీలాంటి వాళ్ళు కాకపోతే నాకెవరు సాయం చేస్తారమ్మా, దయచేసి నాకు సాయం చేయండి అమ్మా, ఈ కార్యాన్ని గట్టెక్కించగలను, ఇంతవరకు తిరిగాను, ఎంత పైసా కూడా నాకు దొరకలేదు, చెయ్యండి అని చెప్పేసి అంటే ఈమె ఒక రకంగా ఆలోచన చేస్తుంది. మనం ఉన్నవాళ్ళం కదా, గొప్పవాళ్ళం కదా, ఉన్నతమైనటువంటి వాళ్ళు మనం కాకపోతే ఎవరిస్తారు అని అతని నడివడికను చూసిందో, ఏం ఆలోచన చేసిందో, వెంటనే నా దగ్గర ఏమీ లేదండి, నా భర్త ఆధీనంలో ఉండేదాన్ని, నా దగ్గర ఆధీనంలో ఏమీ లేదు, నేను ఏమి ఇవ్వగలను చెప్పు అంటే, అమ్మా, నీ దగ్గర ఉండేదే ఒకటి, ఇవ్వగలిగితే ఇవ్వు అంటాడు. ఏముందంటే, నీ ముక్కెర ఉంది కదా అంటాడు. అపురూపంగా భర్తను పెట్టినటువంటిదే ముక్కెర. దాన్ని తీస్తే ఏమవుతుందని ఒక ఆలోచన చేయలేదు. ఆ వచ్చిన వాణి యొక్క నమ్రత, తీరు, ముఖవర్చస్సు, మాట్లాడేటువంటి గంభీరత్వము, నిలబడినటువంటి తీరు ఒక్కసారి తన్మయత్వం అయిపోయి వెంటనే ఆ ముక్కెర తీసేసి ఇచ్చేసింది అతనికి. ఇంకా ఆ ముక్కెర ఏం చేసుకుంటాడు అతను, ఆ ముక్కెర తీసుకెళ్ళి ఎక్కడో చోట అమ్మాల. ఎక్కడ తీసుకెళ్ళాడు, తన భర్త ఉండే కొట్టుకే తీసుకెళ్ళాడు అమ్మడానికి కోసం. తన భర్తకు, అయ్యా, ఇది
తీసుకొని ఎంత ఖరీదు అవుతుందో దయచేసి నాకు ఇవ్వండి అన్నాడు. నేను రాగి రేకులు ఇత్తడి రేకులు తీసుకొని అన్నాడు. కాదయ్యా, మా పూర్వీకులు ఆస్తిది, ఇంతవరకు అమ్మాల్సిన అవసరం రాలేదు, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు నేను అమ్ముతున్నాను, కొంత డబ్బు కావాలి నాకు, ఇది ఎంత విలువ అవుతుందో దయచేసి లెక్క కట్టి డబ్బులు ఇవ్వండి అని అతని చేతిలో పెట్టాడు. వెంటనే అయిపోయింది, షాక్ వచ్చినట్లు అయిపోయింది. ఇది నా భార్య యొక్క ఇదే కాబట్టి ఆభరణమే, కాబట్టి ఇది ఇతని చేతికి ఎలా వచ్చింది, ఏమైనా ఆలోచన చేశాడు. దాని విలువ దాని కట్టే కంటే మొట్టమొదట ఇది నాదే కాదా, మన ఇంట్లో నుంచి వచ్చిందా కాదా, ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కుందాం అని వెంటనే తీసి దాన్ని ఒక ఇత్తడి పెట్టెలో పెట్టాడు, దానికి బియ్యం వేశాడు. ఆ ఇత్తడి పెట్టె ఒక వెండి పెట్టెలో పెట్టాడు, దానికి బియ్యం వేశాడు. అది తీసుకెళ్ళి ఒక పెద్ద బీరువాలో పెట్టాడు, దానికి బియ్యం వేసేసి ఇక్కడే కూర్చోండు బయట అని ఆరు బయట కూర్చోబెట్టేసి గంటలో వస్తానని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యను పిలిచాడు. సరస్వతి, నీళ్లు తీసుకురా అన్నాడు. ఈమె గుబాలను భయపడిపోయింది. భర్త వచ్చాడు కదా, అపురూపంగా ఇచ్చినటువంటి ఆభరణం పోయిందంటే ఏమవుతుందో ఏమో అనే ఉద్దేశంతో తెర్రచాటున మరుగ్గా ముసుగు కప్పుకుని నీళ్ళు తెచ్చింది. అలా కాదు, ఎందుకు అలా ముసుగు కప్పుకొని వస్తున్నావు అని ముఖం దగ్గరకు వచ్చి చూశాడు. లేదు, అది ఇచ్చినటువంటి ఆ యొక్క నాసికారత్నం కనపడలేదు. ఎప్పుడైతే కనపడలేదో వెంటనే ఇది నీ ముక్కెర ఎక్కడా అన్నాడు. ముక్కెరండి, ముక్కెరా అనింది. ముక్కెరే, ఏమైంది చెప్పు అన్నాడు. ఇందాక నేను ఈరోజు మంచి రోజు తలస్నానం చేసేకి వెళ్ళానండి, అది ఎక్కడో పడిపోయింది అంటాడు. ఎక్కడ పడినా చింతలే, తీసుకొచ్చి చూపించు నాకు, ఇది దొరికే వరకు, నువ్వు చూపే వరకు నేను కొట్టుకు వెళ్ళను అన్నాడు. భయపడిపోయింది ఒకటిసారి. అమ్మ కొట్టుకు వెళ్ళను అంటాడే, ఏమవుతుంది అని ఆలోచన చేసి ఇంట్లో వెతకడం ప్రారంభిస్తుంది. వెతకడానికి ఉంటే కదా దానం చేసేసింది. ఆ మాట చెప్తే ఏం చేస్తాడో అని భయపడిపోతుంది. వెతకడానికి ప్రయత్నం చేస్తే కుదరలేదు, ఎక్కడ లేదు అసలు. లోపలికి పోయింది, దబాయిస్తున్నాడు బయట నుంచి. సరస్వతి, ముక్కెర తీసుకొని రమ్మని చెప్పాను, చాలాసేపు అయింది, నేను కొట్టుకు వెళ్ళాలా, తీసుకొని రా, చూయించు అని ఉగ్రరూపం చూస్తున్నాడు భర్త. ఆ ఆవేశానికి ఏమైనా చేయగలుగుతానని భయపడి, మొదటే పిసినారి, ఏమైనా చేస్తాడు, ఏం జరుగుతుందో ఏమో, ఆయన చేసేదానికంటే ముందే నేను ఆత్మహత్య చేసుకుందామని ఆలోచన చేసింది. విషం తీసుకుంది. మరి విషం ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న వేశారు చాలామంది. వాళ్ళ ఇంట్లో ఒక వజ్రం ఉండేదంట. ఆ విలువైన వజ్రం ఆమెకు తెలుసు ఎక్కడుండేదో, బీరువాలో. విలువైన వజ్రాన్ని నీటి మీద, ఒక రాయి మీద పెట్టి బాగా తోమితే బాగా ఆ రాబిడికి కొన్ని నీళ్లు పోస్తే ఆ రాబిడికి వజ్రములో ఉన్నటువంటి కొన్ని కణాలు ఆ నీళ్ళలో చేరి విషంగా మారతాయంట, చరిత్ర చెప్తుంది. అంటే వజ్రపు నీళ్లు విషంగా మారతాయంట, అది తాగితే చావస్తుందంట ఖచ్చితంగా. అంటే అప్పుడు వజ్రంని అరగదీసి ఆ నీళ్లను తాగాలని ప్రయత్నం చేసింది. గిన్నె తీసుకుంది, ఇంకా వజ్రం తీసుకొని సాగదీయాలనుకుంటుందో లేదో ఆ గిన్నెలో ఒక వస్తువు కనపడింది. చూస్తే తన ముక్కెరే. ఒక్కసారి ఆశ్చర్యపోయింది. నేను బ్రాహ్మణులకు దానం చేశాను కదా, ఈ ముక్కర ఇలా ఇక్కడెందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది, సరే ఇప్పుడు మంచిది ఆలోచన చేసే సమయం లేదనే ఉద్దేశంతో ఆ ముక్కెర తీసుకెళ్ళి ఇదిగోనండి దొరికింది అని చేతిలో పెట్టింది. ఒక్కసారిగా శ్రీనివాస్ ఆ ముక్కెర చూస్తేనే షాక్ కొట్టినట్లు అయిపోయింది. ఏంటిది, ఈ ముక్కెర నేను ఆ బ్రాహ్మణునికి ఇచ్చింది, బ్రాహ్మణి చేతిలో నుంచి తీసుకున్నాను, దాన్ని తీసుకెళ్ళి ఇత్తడి పెట్టెలో, వెండి పెట్టెలో బీరువాలో పెట్టేశాను, అది ఎలా ఇక్కడికి వచ్చింది, అది ఇదేనా, ఇది అదేనా, అవునా కదా విచారించుకుందాం సరే అని వెంటనే భార్యను ఆ ముక్కెర చూపించేస్తే ముక్కెర ముక్కుకు పెట్టేసేసాడు. పరిగెత్తి దుకాణంకి వెళ్ళాడు. దుకాణంకి వెళ్తే దుకాణంలో తీశాడు, ఆ పెట్టెలని తీశాడు. ఆ పెట్టెలు తీస్తే లోపల ఆ ముక్కెర లేదు. వెంటనే శ్రీనివాస్కి అవగతమైంది, ఏమిటి మాయ ఇది, ఇది నా భార్య ఖచ్చితంగా బ్రాహ్మణికి ఇచ్చింది, అది కాకపోతే వేరే కాదు, ఇచ్చింది నా దగ్గరికి వచ్చింది మళ్ళా ఇంటికి ఎలా చేరింది, ఏమిటి మాయా, ఏం జరిగింది అని కొట్టు కట్టేసి అక్కడ ఉన్న వాళ్ళని విచారించాడు. ఏమయ్యా, ఇక్కడ ఇద్దరు ముసలి అయినా ఒక పిల్లవాడు కూర్చున్నారు కదా, వాళ్ళు ఎక్కడ వెళ్ళారండి అన్నారు. ఇందాక ఇక్కడ కూర్చున్నారండి, అటు వెళ్ళినట్టుందన్నారు. అలాగ పక్క షాప్ విచారించాడు, ఇటు వెళ్ళారండి అన్నారు. పక్క షాప్ ముందుకు వెళ్ళడం చూసాం, మళ్ళీ ఏం చూడలేదన్నారు.
లాస్ట్ చివరగా ఎవరో ఈ కృష్ణ దేవాలయంలోకి వెళ్ళినట్టు మేము చూసామండి అన్నారు. పరిగెత్తి వెళ్ళాడు, కృష్ణ దేవాలయం అంతా పరిగెత్తి చూశాడు, ఎక్కడా కనపడలేదు. వెంటనే భయము దిగాలు పట్టుకుంటుంది. అసలు ఏం జరిగింది, ఏమిది అర్థం కావడం లేదు. ముఖ్యరా అక్కడ మిస్ కావడం ఏంది, నా దగ్గర రావడము, నా దగ్గర మిస్ అయిపోయి అక్కడ మళ్ళా నా భార్య దొరకడం ఏంటి, ఏంటి విశేషం అర్థం కావడం లేదు. నేనేమైనా తప్పు చేశానా, ఇంత ధనవంతుడై ఉండి ఒక బీద బ్రాహ్మణుడికి సాయం చేయలేకపోయానా, దానికి ఏమైనా మాయలాగా కనపడుతుందా, అసలు విషయం కనుక్కుందాం, ఆరాధిద్దాం ఉద్దేశంతో శ్రీనివాస్ ఇంటికి పరిగెత్తాడు. సరస్వతిని మళ్ళా పిలిచాడు. ఆమె కొంత భయం ఉన్నట్టు లేనట్టు వచ్చింది. సరస్వతి, నిజం చెప్పు, ఏమి జరిగింది చెప్పు, నాకు అవసరం, తెలుసుకోవాలని నాకుంది, ఏం జరిగింది చెప్పు అన్నాడు. మొత్తం ఆమె చెప్పింది. అయ్యా, ఒక బీద బ్రాహ్మణుడు వచ్చాడు, తన కొడుకుకు ఉపనయనం చేయాలనుకున్నాడు. అర్థమైంది, తనే మా షాప్కి వచ్చిన వ్యక్తే ఇక్కడికి వచ్చాడని అర్థమైంది. ఉపనయనం చేయాలని వచ్చాడు, ఎవరూ సాయం చేయకపోతే ఎలాగమ్మా, బీదవాడిని, కడు బీదవాడిని వినమ్రతతో బాధతో చెప్పాడు, అడుగుతూ ఉన్నట్లుగా చెప్పాడు. అతన్ని చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. మనం ఇంత ధనవంతులమైపోయి ఇంత కోటీశ్వరులమై ఉండి కూడా ఒక బీద బ్రాహ్మణులకు సాయం చేయలేని స్థితిలో మనం ఉంటున్నామా? షాప్కి వెళ్ళాడో లేదో, నాకు మీ దగ్గరికి వచ్చాడో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గరికి వచ్చి అడిగిన తర్వాత నాకెందుకో దైవస్వరూపంగా భావించానండి. అతని కట్టు బొట్టు గంధం పెట్టుకున్నాడు, తులసి దారం వేసుకున్నాడు, తర్వాత పసుపచ్చటి వస్త్రాన్ని ఎర్రాంచుతో ఉన్నదాన్ని కట్టుకున్నాడు, పిల్లవాడికి సిగ వేశాడు, ఇతను గంధం పూసుకున్నాడు, చుట్టూ మెడ చుట్టూ గంధం పూసుకున్నాడు, చిరిగిపోయినటువంటి వస్త్రాలతో వచ్చాడు, కళ్ళు బాగా మెరుస్తూ ఉంటుంటాయి. తర్వాత నుదుట పుండ్రం పెట్టుకున్నాడు, గంధం పెట్టుకున్నాడు. ఒక్కసారి అతను చూస్తే నేను పాండురంగ చరిత్రలన్నీ బాగా చదివాను కాబట్టి ఆ పాండురంగడే మన ఇంటికి వచ్చాడా అనేటువంటి అనుభూతి ఏర్పడింది. అతను చెప్పేటువంటి పదజాలము, అతను మాట్లాడే తీరు, అతనుకున్నటువంటి దీనమైనటువంటి స్థితికి నాలో ద్రవించిపోయిందండి హృదయము. నన్ను నేను మర్చిపోయాను, అసలు లోకం గురించి ఏమి పట్టించుకోలే, నన్ను నేను మర్చిపోయి దానం చేద్దాం అనిపించింది. చేతిలో ఏమి దానం చేయడానికి దొరకకపోవడం వల్ల నా ముక్కెర తీసి అతని చేతిలో పెట్టానండి. ఇది జరిగింది అని చెప్పేటప్పటికి శ్రీనివాస్కు షాక్ అయిపోయింది. కరెక్ట్, జరిగింది ఇంతే. ఈ ముక్కెర నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ అక్కడ మాయమైపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఏం జరిగింది చెప్పు అంటే, అమ్మా మీరు ఉన్నవాళ్ళు కదమ్మా, మీరు దానము చెయ్యగలిగితే మీ దానము ఏ పాటమ్మా మీకు దానం చేయడానికి అన్నాడు. అంటే కరెక్ట్ సరస్వతి, మనం ఉన్నవాళ్ళము, దానం చేస్తేనే కదా ఇతరులు బాగుపడేది. ఉన్నవాళ్ళు కాకపోతే లేనివాళ్ళు చేస్తారా? ఇన్ని కోట్లకు ఆస్తి ఉండి, ఇంత వ్యాపారం ఉండి, ధనవంతులమయ్యండి, ఒక పేద బ్రాహ్మణులకు సాయం లేనటువంటి స్థితికి నేను వచ్చానా అని నాకు అనిపిస్తుంది. అతను ఏమైనా చెప్పాడంటే కృష్ణుడు అర్జునుడికి బోధించాడండి. అలాగా ఆ మహిమాన్వితుడైనటువంటి వ్యక్తి ఒక పరమాత్ముడే అనేటువంటి భావన నాకు ఏర్పడింది. నాకు వెళ్తూ ఆ ముక్కెర చేతిలో తీసుకునే ముందు 2 విషయాలు చెప్పాడు. ఆ విషయాలతో నేను పూర్తి కరిగిపోయాను. మీరు భౌతిక సంపదల కోసం వెంటపడి ధనవ్యామోహంతో ధనం సంపాదించుకోవడంలోనే తీరిక లేకుండా ఉన్నారమ్మా. ఈ తీరిక లేని ఈ జాగ్రత్త, ఈ వ్యామోహము, ఈ యొక్క పట్టుదల, ఈ కృషి ఒక్క పరమాత్మ సేవలో మీరు భార్యాభర్తలు ఉపయోగిస్తే మీ జీవితం చరితార్థమవుతుంది, ధన్యమవుతుందమ్మా. సంపాదించేంత సంపాదించారు, ఇంకా వదిలేసి భగవంతుని వైపు ఒక్కసారి మీరు చూశారంటే ఇదంతా అశాశ్వతమైనదే, అనుభవించేంత వరకు మనకు ఉంటుంది. మన తర్వాత ఎవరు అనుభవిస్తారో తెలియదు, మనమేమవుతామో తెలియదు. కానీ భౌతిక సంపదలు సుఖాన్ని ఇస్తున్నాయంటున్నారు. అంతకంటే ముఖ్యమైన సుఖము భగవంతుని దగ్గర సమన్వయము చేసిన తర్వాత దొరికే ఆనందము మహా గొప్పగా ఉంటుంది. అది నిజమైన సంపదగా కనపడుతుంది. అది చెప్తే అర్థం కాదు తల్లి. భగవంతుని పారవశ్యం పొంది, భగవంతుని సాక్షాత్కారం పొంది, భగవంతుని ధామములో నిత్యము ఆనందం అనేది కనపడుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో కష్టము సుఖము వెంట పడుతూ
వస్తూ పోతూ ఉంటాయి. సుఖమైనవాడు బాగుంటుంది అనిపిస్తుంది, కష్టం వచ్చినప్పుడు వద్దనిపిస్తుంది. అటువంటి స్థితి అంటూ లేకుండా ఆనంద స్వరూపమైనటువంటి భగవంతుని యొక్క దృష్టిలో పడ్డారా, భగవంతుని యొక్క అపార అనుగ్రహం మనకు కలిగిందా, భగవంతుని సేవ అనేది మనకు దొరికిందా, ఈ పట్టుదల ఈ కృషి అక్కడ మనము చెయ్యగలిగితే జీవితము చరితార్థమవుతుంది, నందనమవుతుంది, ఆనందమవుతుంది అని చెప్పేసి ఇది జీవిత పర్యవసానం. మనిషి పుట్టినందుకు మనం చేయాల్సిన పర్యవసానము దేని మీద ధ్యాస పెట్టాలా, దేని చేయాలనేది తెలుసుకోగలిగితే జీవితము సార్థకమవుతుందమ్మా అని చెప్పి వెళ్ళాడండి. ఒక్క మాట శ్రీనివాస్కు షాక్ అయినట్లయింది. ఇంత ధనవంతుడై ఉండి ఒక పేద బ్రాహ్మణునికి సాయం చేయలేకపోయానా? నేనేం చేస్తున్నాను? వ్యాపారం 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 వెంటబడుతున్నాను. దైవచింతన అసలు లేదు, సహాయం చేస్తామనేటువంటి ఆలోచన లేదు. చివరికి ఏమైపోతుంది, ఏం జీవితం అవుతుంది? ఎంత చక్కగా చెప్పాడు అని ఆలోచన చేసి సరస్వతి చక్కగా చెప్పాడు. ఈ అనుభవించిన నాళ్లే ఈ సంపదలు ఉంటాయి, ఉన్నన్ని నాళ్లే ఆహావోహాలు ఉంటాయి. చివరకు మనల్ని కాపాడగలిగిన వాడు, మనల్ని ఆనందపరిచేవాడు, మనకు ఒక దారి జీవితానికి పరమార్థం నెరవేర్చేవాడు ఒక భగవంతుడు అనేటువంటిది నాకు సార్థకమై అర్థమైపోయింది. ఈ సంపదలన్నీ నాకు వద్దనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏమి అంటాడు. నాకు కూడా చాలా ఇష్టమేనండి. మీ ఇష్టం, మీరు ఏం చేసినా చాలా సంతోషమే. మనము పరమాత్ముని సేవలా కాకుండా ఈ ధన సంపాదనలోనే పూర్తి మడిపోయాము, అందులో బహు పిసినారులయ్యాము. ఎవరికి పనికి వస్తుందని ఈ డబ్బు? మనము దీన్ని ఎన్నాళ్ళు కాపాడగలుగుతాము, కాపాడినన్నాళ్ళు కాపాడుతాం. మనం ఏ రోజు గతిస్తాం. ఆ తర్వాత ఎక్కడెక్కడో దిక్కులు అయిపోతుంది ఈ డబ్బంతాను. అప్పుడు ఎవరో పాపివాడు సంపాదించాడు మనం తీసుకెళ్తాం అనేకంటే ఒక సంపాదించిన వాణి ద్వారా మనం తీసుకుంటున్నాము, అతనికి పుణ్యం జరగ్గాక అనేటువంటి పరమార్థ సేవతో ఎవరైనా ఈ డబ్బంతా తీసుకుంటే మన జీవితం చరితార్థం అవుతుందండి. వెంటనే డప్పు వేయించేశాడు. డప్పు వేయించేసి వెంటనే ఒక తులసి దళం తీసుకొని తన ఇంటి మీద విసిరాడు పైకి. అంటే పరమాత్మరార్పణమస్తు. చూడండి, మొత్తం ఎంటైర్ ఆస్తి ప్రాపర్టీ భగవంతునికి ఈ తులసి దళం ఒకటి ఇస్తున్నాను, మిగతాది నాకేం అవసరం లేదు, అంతా భగవత్ చింతనకు వెళ్ళిపోనన్న ఉద్దేశంతో వెంటనే చాటుకు వేశాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా, విద్యకు విద్య, ఆరోగ్యం, ఎవరికి ఏమేమి కావాలో, చదువుకు చదువు, ఏది కావాలో ప్రతి ఒక్కరికి ఎంత కావాలో అంతెంత దాన ధర్మాలు చేస్తాను రండి అన్నారు. ఆ ప్రాంత ప్రజలు విరివిగా పరిగెత్తి వచ్చారు. గ్రామాలు చుట్టుముట్టారు. 11 రోజుల లోపల సర్వస్వము మొత్తం ఆస్తి అంతా దాన ధర్మం చేసేసాడు. కొట్టు ఖాళీ అయిపోయింది, ఇల్లు ఖాళీ అయిపోయింది, అంతఃపుర భవనం ఉండేది, చక్కగా నివసించేటువంటి భవనాన్ని కూడా లాస్ట్కు ఒక మంచి ఆశ్రమ పాఠశాలకు ఆశ్రమానికి ఇచ్చాడు. ఒక అనాథ శరణాలయానికి తన ఇల్లు కూడా ఇచ్చేసాడు. ఇచ్చేసి కట్టుబట్టలతో బయలుదేరి ఎక్కడ వెళ్ళాలంటే భగవంతుడు నిర్ణయిస్తాడు. మన చేతుల్లో లేనిది మనం ఉంటేనే జీవిస్తున్నాం, లేకపోతే లేదనేటువంటి ఆశ వద్దు. ఆయనే చూసుకుంటాడు. ఆయనే నన్ను కనుదెచ్చాడు. ఎవరో కాదు వచ్చినవాడు, పాండురంగడే వచ్చాడు, ఇంకెవరో రాలేదు. నువ్వు పాండురంగ చరిత్ర చదివా కాబట్టి ఆ వేషభాషాలన్నీ చెప్తుంటే పాండురంగడు తప్ప నాకు గుర్తొస్తున్నాడు. ఆ భగవంతుడే మనల్ని కనుదెచ్చాడు, అతనే చూసుకుంటాడు, వెళ్దాం పదా అని బయలుదేరేటప్పటికి కొన్ని వార్తలు వస్తాయి. విజయనగర సామ్రాజ్యంలో ఆస్థాన పండితులైనటువంటి వ్యాసరాయల వారు ఎంతోమందికి దీక్ష ఇచ్చి ఎన్నో అందరిని ఆదరిస్తుంటాడు. అతన్ని దర్శనం చేసుకునే కోసం విరివిగా వెళుతున్నామని చాలామంది వెళుతున్నారు అని తెలుస్తుంది. ఇతను కూడా తన భార్యను పిలుచుకొని వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్ళాడు. వ్యాసరాయల వారు అప్పటికే పూజ చేశాడు. చేసి తీర్థం ఇవ్వాలనుకునేటప్పుడు వెంటనే శ్రీనివాస్ కుటుంబం ఎవరు ఇక్కడికి వచ్చారు, ఎవరు అంటాడు. ఆ గుంపులో ఎవరు శ్రీనివాసు? వెంటనే ఇతను నేనే అన్నాడు. ఇలా రావయ్యా, భగవంతుడు నువ్వు వస్తావని చెప్పాడు. చూడండి ఎలా ఉంటుందో. నువ్వు వస్తావని నాకు తెలిసింది, నువ్వు వచ్చావా, చాలా సంతోషం. అంటనే తీర్థం ఇచ్చాడు కుటుంబానికి. నీవు భగవంతుడే నిన్ను పిలిచాడు నా దగ్గరే ఉండు, నా శిష్యుల్లో నువ్వు ప్రథమ శిష్యుడిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, నువ్వు ప్రథమ శిష్యుడిగా నువ్వు ఉంటావు, ఇక్కడే ఉండు అని ఆలోచన చేసి అతన్ని ఎక్కడే పెట్టుకొనేసేసి వెంటనే భక్తి వైరాగ్యాన్ని భగవంతుడు నా దగ్గర పంపించాడు. నువ్వు ఇక్కడి నుంచి నీ రూపాన్ని, నీ జీవితాన్ని పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. నీకు మంత్రోపదేశం చేస్తాను, దీక్ష ఇస్తాను, నీకు పేరు మారుస్తాను, నీ జీవిత చరమాంకం వరకు భగవంతుని సేవలో ఉండు, నీకు ఏటి లోటుపాట్లు లేకుండా ఉండేటువంటి అవకాశం భగవంతుడు ఇస్తాడు తప్పనిసరిగా అని వెంటనే ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకోమని చెప్పేసి వెంటనే దగ్గర కూర్చుండబెట్టి మంత్రోపదేశం చేశాడు.
దీక్ష ఇచ్చాడు. పురందర అంటే భక్తి వైరాగ్యం ఉన్న వాళ్ళని పురందర అంటారంట. ఇక్కడి నుంచి భక్తి వచ్చింది. నీ జీవితం మీద, నీ సంపద మీద వైరాగ్యం వచ్చింది. నీ సంపద మీద నీకు వైరాగ్యం వచ్చింది. ఇక్కడికి భక్తితో ఉండాలనే ఉద్దేశంతో, భక్తితో, గురువు మీద భక్తి, భగవంతుని మీద భక్తితో ఇక్కడికి వచ్చావు కాబట్టి నిన్ను పురందర దాస అని ఇప్పటి నుంచి పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ఒక చిన్న ఆశ్రమం కట్టుకొని నిత్యము ఇక్కడ సదా సేవల్లో ఉండేటువంటి అవకాశం కల్పించుకో. నీవు జీవితంలో ఎన్నో కీర్తనలు పాడు. పాండురంగ విఠలుడే నీకు ఆరాధ్య దైవం అవుతాడు. ఈ వచ్చినవాడు, నిన్ను మార్చినవాడు ఎవరో కాదు, పాండురంగ విఠలుడే నీ ఇంటికి వచ్చి నిన్ను మార్చాడు. ఆయన మీద భక్తి విశ్వాసం పెంచుకో. పాండురంగ విఠల అనే మొకటను పెట్టుకొని ఎన్నో కీర్తనలు రాయి ధరించేటువంటి అవకాశం చేసుకో. నీకు ముక్తి మోక్షాన్ని పాండురంగుడు ఇస్తాడయ్యా. ఇది నిజమైనటువంటి ధనం. ఇది ఆస్వాదించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు, లోక కళ్యాణం కోసము ఉంటున్నావు అని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఒక చిన్న గుడిసె వేసుకున్నాడు. ఎంతో సంతృప్తిగా జీవనం చేస్తున్నాడు. చూడండి ఎలా ఉంటుందో. అంత పెద్ద మహలు, అంత పెద్ద ధనము అంతా వదిలేసి తృప్తి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు. మన మనసులో మనం అనుకుంటే దేని దొరికినా ప్రసాదం దొరికితే పరమాన్నం అవుతుందమ్మా. మన మనసు ఉంది ముఖ్యంగా. మన మనసులో పంచపక్ష పరమాణాలు పెట్టినా ఇష్టమైన వాడు పెట్టకపోతే అంతే, అది బాగలేదని అంటాం. మన మనసును ఏ విధంగా మనం మార్చుకోవాలో, శుద్ధమైనది మనసు. మన మనసుని ఏ విధంగా మనం టర్న్ చేసుకుంటామో ఆ టర్ను, దీన్ని భక్తిగా మార్చుకోవాలా మన జీవితాన్ని అని మనసు ఒక్కసారి నిర్ణయించిందంటే ఆ వైపు వెళ్ళేటువంటి అవకాశమే ఉండదు. ఆ వైపు వెళుతుంది. మనం నేర్చుకోవాలా. ఈ మనసును పరిగెత్తేటువంటి మనసు ఇది కోతి. దీన్ని పట్టి బంధించకపోతే కుదరదు. మరి మనసు అనుకుంటేనే అవుతుందా అంటే కుదరదు. ఎందుకంటే ఈ కోతి లాంటి మనసు అనమాట ఇది. ఆ కోతి పరిగెత్తింది, కళ్ళు దాగిందంట, ముళ్ళు కూర్చోందంట. ఇంక దాని కదా ముదిరితే కోతి కళ్ళు దాగింది, ముళ్ళు కూర్చుంది. ఎలా ఎగురుతుందో అలాంటిది ఈ కోతి లాంటి మనసు. దీన్ని అదుపు చేయడం అనేది చాలా కష్టం. భక్తి జ్ఞాన వైరాగ్యంతోనే దీన్ని అదుపు చేయాలి. వేరితో కూడా అదుపు చేయలేము. ఆ వైపు మనం దృష్టి సారించామంటే ఇది ఖచ్చితంగా మన మాట వింటుంది. వినదనేటువంటి ప్రశ్న అంటూ ఏం లేదు. లోపల ఆత్మ అనేది ఉంటుంది, దానికి ఫీడింగ్ ఇస్తుంది. ఈ విధంగా నువ్వు ఈ రూట్లో వెళ్ళు అని చెప్పేసి దాని డైరెక్షన్ ఇస్తే ఓ 2 రోజులు ఇబ్బంది పడి అటు ఇటు తిరుగుతుంది. అలవాటు సైకిల్ తొక్కేవాడు మొట్టమొదటి అటు ఇటు వేసి కింద దొబ్బేసుకొని కాళ్ళకు దెబ్బలు తగిలించుకుంటాడు. 4 రోజులు తొక్కేటప్పటికి స్వారీ చేస్తాడు, దాని మీద ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆ విధంగా మనసు మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఒక మంచి ఇన్సిడెంట్ జరుగుతుంది. వెంటనే పండరీపురం వెళ్ళాడు. దీక్ష తీసుకున్న తర్వాత పాండురంగ విఠల అనేటువంటి కీర్తనలు రాశాడు. అక్కడి నుంచి రాస్తూ పాండురంగాన్ని దర్శనం చేసుకున్నాడు మనసారా. పాండురంగ, ధన వ్యామోహంలో పడి నిన్ను చూడలేకపోయానయ్యా ఇన్నాళ్ళు. నాకు ఏదైతే నిన్ను చూడడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను పూజించడానికి అడ్డొస్తుందో దాన్ని తొలగించుకున్నాను. అయిపోయింది, అది దూరం అయిపోయింది. ఎప్పుడైతే దూరం అయిందో నువ్వు దగ్గరయ్యావు నాకు, నువ్వు ఎప్పుడు నీ సేవలోనే తరిస్తాను అని చెప్పేసి అనుకుంటూ కీర్తనలు పాడుతూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తానే కొడుకుంటాడు. అతనికి భార్య, కొడుకు, ముగ్గురు ఒక గుడిసెలో నివసిస్తుంటాడు. చూడండి ఎట్లా ఉంటుందో తృప్తి జీవితం. నివసిస్తుంటే ఇంటికి వస్తానే ప్రతిరోజు కొడుకును పిలిచేవాడు. విఠలా, నీళ్లు తీసుకొని రా కాళ్ళు కడుక్కోవడానికి అన్నాడు. కొడుకు ఒక నొక్కుపోయినటువంటి చెంబులో, ఇత్తడి చెంబులో నీళ్లు తీసుకుని ప్రతిరోజు వచ్చేవాడు. ఈరోజు రాలేదు. ఈ సరస్వతి లోపల దొడ్డిలో ఏదో బట్టలు ఆరేసుకుంటూ దూరంగా ఆమె దృష్టిలో ఆమె ఉంది. కొడుకునే పిలిచాడు, విఠలా అని పిలిచాడు. మళ్ళీ విఠలా అని పిలిస్తే రాలేదు పిల్లవాడు. ఆవేశంగా, విఠలా, నేను కాళ్ళు కడుక్కోవాలని చెప్పాను కదా, నీళ్ళు తీసుకొని రా అని గట్టిగా అరిచాడు. అరుస్తానే వెంటనే విఠలుడు బంగారు చెంబులో నీళ్ళు తీసుకొని వచ్చాడు. ఏంటి విఠలా, రోజు నొక్కుపోయినటువంటి ఇత్తడి చెంబులో నువ్వు నీళ్లు తీసుకొచ్చేవాడు కదా, ఏంటిది విశేషంగా ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది బంగారు చెంబు? ఎవరిచ్చారు నీకు? ఎక్కడ దొంగతనం చేశావు అన్నాడు. అంటే పిల్లవాడు, ఈ చెంబు నాన్న, ఈ చెంబే ఎక్కడి నుంచి వచ్చింది? బంగారు చెంబు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. చెప్పడానికి ఎక్కడ దొంగతనం చేసుకొచ్చావు కదా నువ్వు అని వెంటనే ఆ చెంబు తీసుకొనేసి ఆ పిల్లవాడి తలను టపా 3 సార్లు కొట్టాడు. ఈ సైడ్ నెత్తి మీద కొడతానే రక్తం కారే స్థితికి శబ్దం వినపడింది. సరస్వతి పరిగెత్తి వచ్చింది. ఏమండి
పిల్లవాడిని సాగుబాతున్నారు కదండి, రక్తం వచ్చేట్లు కొడుతున్నారంటే, చూడు సరస్వతి, మన ఇంట్లో ఇత్తడి చెంబు ఉంది, దాంట్లో నీళ్ళు తీసుకొని వచ్చేవాడు. ఈరోజు వీడు బంగారు చెంబులో నీళ్ళు తెస్తున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు వీడు చెప్పు అంటే, ఏమండి పిల్లవాడు అన్ని ఆస్తులన్నీ దానం చేసిన తర్వాత ఈ పిల్లవాడు, అమ్మా ఈ బంగారు చెంబు ఒకటి నేను తీసుకుంటానమ్మా నీళ్లు తాగడానికి, ఇది నాన్నగారు ఆస్తే కదా, నాకు హక్కు ఉండదా అని అడిగాడు. వాని మాటను అడ్డు చెప్పలేక ప్రేమతో ఒక కానుకలాగా దాన్ని వాడిని తీసుకోమని చెప్పానండి. వాడు తీసుకొని వచ్చాడు. అది తీసుకొని వచ్చి దాంట్లోనే నీళ్లు తాగేవాడు పిల్లవాడు. మనకు ఒక వయసు వచ్చి బుద్ధి వచ్చింది, మనం వైరాగ్యాన్ని భరించగలము. కానీ చిన్నపిల్లలు చక్కగా ఒక ధనవంతుల ఇంట్లో పుట్టిన పిల్లలు ఎంతో సంబరంగా వేడుకగా ఉండేటువంటి కుటుంబంలో ఆనందపడే పిల్లలు ఒక్కసారిగా వైరాగ్యం తెచ్చుకొని రావాలంటే కష్టం కదండి. అవుతుందేమో అనే ఉద్దేశంతోనే నేను తీసుకోమని చెప్పానండి. అది నా తప్పే. వాడు తెచ్చాడు, హాయిగా చక్కగా నీళ్లు తాగి హాయిగా దాన్ని దాచిపెట్టుకోకుండా ఈరోజు తెలియకోకుండా నువ్వు పిలుస్తానే గాబరాన్ని తీసుకొని వచ్చాడండి. ఏడివాడు ఎక్కడ అన్నాడు. వాడు పోయి ఇంట్లో పండుకున్నాడండి. వాడు ఏడుస్తూ పండుకున్నాడు అని చెప్పేసింది. వెంటనే ఓహో ఈ చెంబు ఒకటి తెచ్చుకున్నారా, ఇది కూడా ఇంకా మన దగ్గర ఉందా, మనం ఏమీ వద్దు, అన్నీ ఆస్తులన్నీ మానేసి కట్టుబట్టలతో ఇక్కడికి వస్తే ఇంకొక మిగుల్చుకొని ఇంకొక ఆస్తి కూడా మనం తీసుకొని వచ్చామా, ఇది తప్పు అని వెంటనే ఆ చెంబును తీసుకువెళ్ళి బంగారు చెంబును అక్కడ ఉన్నటువంటి నదిలో పారేసేసాడంట. కృష్ణా నదిలో తుంగభద్ర నదిలో, ఆ నదిలో దగ్గర ఉన్నటువంటి పెద్ద చెరువులో పెద్ద ఏరులో దాన్ని పారేశాడు. కృష్ణార్పణమస్తు అంతే ఇసిరేశాడు. ఇంకో ఇది ఉండకూడదు ఉద్దేశంతో వెంటనే పాండురంగుని గుడికి వెళ్ళాడు. పాండురంగ అన్ని ఆస్తులు దానం చేసినప్పటికి కూడా మా పిల్లవాడు ఏదో పొరపాటు చేసి చెంబు తెచ్చాడు, అది కూడా ఈరోజు లేకుండా చేసేసాను. ఇప్పుడు మేమేమో సంపూర్ణమైనటువంటి భక్తిలో ఉండేవాళ్ళమే, ఇంకా మాకు ఆస్తి అంతస్తులు మా కొదువ దాని గురించి కొసరనేది లేకోకుండా ఇంతవరకు చేసుకుంటున్నాము, ఈ తప్పు క్షమించు అని చెప్పేసి వెళ్ళాడు. పాండురంగుని దగ్గరికి వెళ్ళేటప్పుడు సాయంత్రం పొద్దున్నే జరిగింది. సాయంత్రము గుడి మూసేసినాడు, ఎరుకేం కనపడలేదు. వెళ్ళాడు గుడి దగ్గర. లోపలికి వెళ్ళేటప్పటికి పాండురంగునికి రక్తం కారుతూ ఉంది. తల చుట్టూ పూజారులు చూశారంట, రక్తం కారుతూ ఉంది. అయ్యా రక్తం కారుతాను, గుడి తెరుస్తాను, రక్తం కారుతా ఉందని తెలిసింది. పాండురంగుని వెళ్ళాడు. వెళ్ళి అది పట్టుకున్నాడు పాండురంగాన్ని. రంగా ఏంటి రంగా, ఎవరొచ్చి కొట్టారు రంగా నిన్ను, ఎవరు కొట్టారు నిన్ను, ఎందుకు ఇంత రక్తం కారుతుంది? అదేం పట్టినా కానీ నిలబడడం లేదు, రక్తం కారుతూనే ఉంది. అందరూ విలవిలలాడుతున్నారు. పాండురంగానికి ఏంటి, ఎవరో వచ్చి అపచారం చేశారు, ఎవరో కొట్టారు పాండురంగాన్ని, అందువల్లనే మనం ఎవరు ఇంతమంది ఉన్నాం మనకు తెలియకోకుండా ఎవరు వచ్చారు, లేకపోతే ఎవరు దూరి కొట్టారు, పాండురంగ రక్తం కారుతూనే ఉంది కానీ ఆగడం లేదు, ఎవరు చేశారు అని గగ్గోలు పెడుతున్నారంట భక్తులంతా కలిసి, పూజారులందరూ. అప్పుడు ఈ పురంధరదాస్ ఒక్క మాట అన్నాడు, ఎవర్రా నా పాండురంగనికి రక్తం వచ్చేటట్లు కొట్టారు, ఎవరైతే నా పాండురంగని రక్తం వచ్చేటట్లుగా తల మీద కొట్టాడో వాడికి 100 కొరడా దెబ్బలు పడాల్సిందే, తప్పదు, 100 కొరడా దెబ్బలు పడాల్సిందే అని బాధపడుతూ కట్టాడంట. వెంటనే తన అంగవస్త్రం చించేశాడు. వెంటనే తందే చినిగిపోయినటువంటి వస్త్రం అయినా కానీ చుట్టూ కట్టేసేటప్పటికి రక్తం ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి ఇంటికి వెళ్ళాడు. పాండురంగనికి రక్తం కారుతోంది. లోపల పిల్లవాడు ఎక్కడున్నాడు చూసే స్థితిలో లేడు. పిల్లవాడికి కొట్టాడు కదా, ఏమైంది రక్తం వచ్చిందని ఈ సరస్వతిని అడిగాడు. పిల్లవాడు ఎక్కడంటే వాడు నిద్రలో ఉన్నాడండి. మిమ్మల్ని చూస్తే భయపడతాడు, వాడు చూస్తేనే భయపడతాడండి పిల్లవాడు, వాడిని ఇప్పుడేం నిద్ర లేపొద్దండి, వాడు హాయిగా ఈరోజంతా పండుకుంటుంది, వాడిని ఇబ్బంది పెట్టొద్దంటే ఇతని కూడా ఆ దృష్టిలో లేడు. పాండురంగుని మీద దృష్టి ఉంది కాబట్టి వెంటనే ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, పాండురంగుడికి ఏం జరిగింది, ఎందుకు రక్తం కారింది ఆలోచనలో దైన్యంగా ఉంటున్నాడు. దైన్యంగా ఉంటే ఆ రోజు రాత్రి ఇంకా తట్టుకోలేకోకుండా వెంటనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళిపోయాడు ఈ పురంధరదాసు. వేశ్య ఆశ్చర్యపోయింది, ఏమిటి స్వామి మీరు మహా పాండురంగ భక్తులు, ఎన్నో కీర్తనలు రాస్తున్నారు, అందులో మీరు వ్యాసరాయల వారి శిష్యులు, గొప్పవాళ్ళు, ఎందుకు వచ్చారు మా ఇంటికి అన్నాడు. నా మనశ్శాంతి లేదు వచ్చి అన్నాడు. ఈరోజు మీలాంటి వారికి నేను పొందు చేయలేనండి, అపచారం అయిపోతుంది, తప్పు, నేను పొందు చేయను, మీరు మీ ఇంటికి వెళ్ళండి, దయచేసి నా ఇంట్లో ఉండే స్థలం కాదు, నేను దేవదాసిని, ఎంతోమంది విటులు వచ్చిపోతుంటారు,
మేము చేసే పని చూడ్డానికి అందరికీ అసహ్యం కనపడుతుంది. మాకు పొట్టపోషణ అది. మా ఇంటికి కాదు మీరు రావాల్సింది. మీరు పొరపాటు పైన పాండురంగ దేవాలయానికి వెళ్లకుండా పొరపాటు మన మా ఇంటికి వచ్చారేమో గమనించండి. మీరు పెద్దవాళ్ళు, బ్రాహ్మణులు, దయచేసి నా ఇంట్లో ఉండదగ్గది కాదు. ఎవరైనా చూస్తే అపోహపడతారు. వెళ్ళండి స్వామి, వెళ్ళండి 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 అనింది. అంటే నాకు మనశ్శాంతి లేదు. నీ యొక్క శృంగారంతో కాకుండా మంచి కీర్తనతో మంచి నృత్యాన్ని ఆలపించు అన్నాడు. ఈయనేం పాడలేదు, కీర్తన చేయలేదు. ఆమె మంచి మృదంగం అన్నీ అక్కడ ఉంటున్నాయి కాబట్టి ఉన్నవాళ్ళు ఎవరో చేస్తే మంచి నృత్యాన్ని ఆలపించింది. చూడండి, వేశ్య నృత్యం ఆలపించి రసపోషణ చేసింది, ఆనందపరిచింది. పురంధరదాసు శభాష్, మనశ్శాంతి ఏర్పడింది. చక్కటి అభినయం చేశావు, మంచి నృత్యాన్ని చేశావు అని చప్పట్లు కొట్టి, ఇదిగో కానుకగా ఈ బంగారు కడియాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. స్వామి నాకు వద్దండి ఇవన్నీ అనింది. లేదు తీసుకో అనేసి బంగారు కడియాన్ని ఇచ్చేశాడు. బయటకు వస్తా అన్నాడు. బయటకు వస్తూ ఉంటే ఎవరో ముసుగేసుకుని బయటకు వస్తున్నాడు. ఎవరో 2-3 చూశారు. ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసనాడు వెంటనే గుడివాకలు తెరిశారు. తెల్లవారింది. గుడివాకలు తెరుస్తూనే ప్రజలంతా కలిసి పూజారి అవాక్కైపోయాడు. పాండురంగిణి చేతిలో ఉన్నటువంటి కడియము, బంగారు కడియం మాయమైపోయింది. వెంటనే భక్తాదులందరినీ చూశాడు. భక్తాదులంతా చూసి, అవును బంగారు కడియము నిన్న రాత్రి కూడా మేము చూసాం, దర్శనం చేసుకున్నాం, ఎక్కడ పోయింది అన్నారు. చివరిగా ఎవరున్నారు దర్శనం చేసేటప్పుడు అంటే పురంధరదాసు వచ్చాడు. చివరిగా పాటలు పాడాడు, వెళ్ళిపోయాడు. అతనే దొంగతనం చేసింటాడు అని చెప్పేసి అన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సామంతరాజుకు ఈ విషయాన్ని తెలియజేశారు. సామంతరాజు హుకుం జారీ చేశాడు. వెంటనే ఆ పాండురంగణ్ణి తీసుకొని రాపోండి అన్నాడు. వెంటనే వీళ్ళు పోయినారు, రాజభట్లు పోయినారు. ఈ పురంధరదాసును ఈడ్చుకొని వచ్చేసారు. వచ్చి చెట్టు కట్టారు. ఆ వస్తున్న సమయంలో 2 రాజభట్లు ఆ వీధి గుండా వస్తున్నారు. ఇదేంటిది, పురంధరదాసును లాక్కొని వచ్చారు. వెనక పక్క 2 వస్తుంటే ఆ వేశ్య ఈ రాజభట్లను అయ్యా అని పిలిచింది. ఏమంటే, అయ్యా ఏమనుకోద్దండి, రాత్రి పురంధరదాసు మా ఇంటికి వచ్చాడు, ఇగో ఈ బంగారు కడియం ఇచ్చాడు, మేము వద్దన్నా వినుకోకుండా ఇచ్చాడు. ఈ కడియం ఇవ్వడం వల్లే కదా అతను లాక్కుపోతున్నారు. ఆ కడియం ఇచ్చాడు, ఇది తీసుకునేసి అతను విడిపించండి, సాత్వికుడు ఆయన, మంచివాడు అన్నారు. అలాగా అనేసి వాళ్ళు ఆ బంగారు కడియాన్ని రాజభటులు తీసుకొనేసి వస్తున్నారు. ఆ లోపల అతను ఇడ్చుకెళ్ళారు. వెళ్ళి, పురంధరా నువ్వు రాత్రి గుడిలో చివరగా ఉన్నది నువ్వే కదా? నేనేనండి. బంగారు కడియం ఉంటే గమనించావా? గమనించాను. మరి బంగారు కడియాన్ని నువ్వు ఎందుకు దొంగిలించావు? ఎక్కడ తీసుకెళ్ళావు? ఏం చేసావు చెప్పు. మాకంతా నువ్వు ఎక్కడ వెళ్ళావో రాత్రి తెలిసింది, ఎవరికి ఇచ్చావో కూడా తెలిసింది, మాకు అన్నీ తెలుసు, ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చేసావు చెప్పు అంటే, మహాప్రభు పాండురంగని మీద ఒట్టు, నేను అసలు నాకేమీ తెలియదు, నేనేమి తప్పు చేయలేదు, నాకేమీ తెలియదు. తప్పు చేయకపోతే ఈ కడియము ఎలా మిస్ అవుతుంది? పాండురంగం నుంచి ఎక్కడ వెళ్ళింది తెలియదు అంటున్నావా? తప్పు ఒప్పుకోవడం లేదా? రే వీడిని ఆ స్తంభానికి కట్టి 100 కొరడా దెబ్బలు కొట్టండి. కొట్టారు. పట్ట కొట్టారు. కొట్టేటప్పటికి రక్తసిక్తాలు అయిపోయింది. ఆ కళ్ళు తీశారు. కళ్ళు తీసేటప్పటికి అప్పుడు రాజభట్లు వచ్చేశారు. అయ్యా 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 పొరపాటు జరిగిందయ్యా, ఈ కడియం దొరికింది చూడు. ఇది వేసే దగ్గరే దొరికింది కడియము. వేరే వాళ్ళు కూడా చెప్పారు, నాకు రాజుకు తెలిసిన ఇన్ఫర్మేషను, వేసేలు ఇచ్చారు, ఈ కడియం చూడండి అంటారు. అంటనే, చూడు పురంధరా, నువ్వే వేసేకి ఇచ్చావంట కడియము, ఈ కడియం ఇదే కదా? ఇదే కరెక్ట్. మరి నువ్వు ఇవ్వకపోతే ఎందుకు వస్తుంది అన్నాడు. వెంటనే పురంధర, ఓ పాండురంగా ఏమిటి స్వామి ఈ నాటకము, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు అంటే, అప్పుడు ఆకాశవాణి చెప్పింది, పురంధర మీ ఇంటికి నీళ్లు తీసుకుని వచ్చిన వాడు కాళ్ళు కడుక్కోవడానికి ఎవరనుకుంటున్నావు? ఆ పాండురంగడయ్యా మీ ఇంటికి వచ్చింది, ఎవరో రాలేదు. నిన్ను పరీక్షించడానికి పాండురంగడు వచ్చాడు. ఒక్కటి మిగిలిపోయింది కదా చెంబు, ఆ చెంబు ఒకటి లేకుండా చేసుకోవాలనుకున్నాడు. పూర్తిగా ఒక ఆస్తి మన దగ్గర ఉన్నప్పుడే మనకు భయం అనేది ఉంటుంది. అదంతా పోయినప్పుడు ఏ భయం ఉండదు, ధైర్యంగా ఉండగలగడానికి. అది చివరగా తెలిసి తెలియక చేసిన పిల్లవాడు చేసిన తప్పును నీవు నీ వైరాగ్యానికి మచ్చలు రాకోకుండా ఉండడానికోసము, అది దూరంగా పారేయడానికోసమే పాండురంగడు అలా వచ్చాడు. అది నదిలో విసిరేసావు. ఇప్పుడు నువ్వే అన్నావు కదా, ఈ పాండురంగడిని ఎవరైతే తల పగలగొట్టారో
నీ కొడుకును కాదయ్యా, పాండురంగని నువ్వే కొట్టావు, తల బాదావు, రక్తం గారింది. ఈ పాండురంగన్ని ఎవరైతే కొట్టారో, తల బాది రక్తం తెప్పించారో వాళ్ళకి 100 కొరడా దెబ్బలు అన్నావు, నువ్వే అన్నావు కదా. కాబట్టి నీకు నువ్వే శిక్ష చేసుకున్నావు. పాండురంగని నువ్వే కొట్టావు, ఆ పాండురంగనికి శిక్షగాను 100 కొరడా దెబ్బలు నువ్వే తినాలనుకున్నావు, తిన్నావు, సరిపోయింది. అంటనే ఒకసారి రాజు ఆశ్చర్యపోయాడంట. పురందరా, ఎంత గొప్పవాడయ్యా, ఆ పాండురంగడే ఈ విధంగా నిన్ను ఆట ఆడించాడయ్యా, వేరే ఏం కాదు. నువ్వు పాండురంగ యొక్క నిజమైనటువంటి భక్తుడు అనేటువంటిది లోకానికి తెలియజేయాలని ఈ నాటకం అంతా జరిగింది అంటే వెంటనే రాజు పురందరదాస్ కాళ్ళ మీద పడ్డాడంట. సామంతరాజు, అయ్యా ఇంత గొప్పవాడయ్యా, నువ్వు చేయలేదు. ఆ పాండురంగడే వేశ్య రూపానికి కూడా వెళ్ళాడు, చెప్పాడు. నీ పిల్లవాడికి నీళ్ళు ఇచ్చింది పాండురంగడే, వేశ్యగృహానికి పోయింది కూడా పాండురంగడే, ఎవరో కాదు, నువ్వేం వెళ్ళలేదు, నువ్వు నిజమైన వాడే అనేటప్పటికీ రాజుకు తల తిరిగిపోయింది. అమ్మో, పాండురంగడే ఈ నాటకం అంతా ఆడాడా, ఎంత భక్తుడే ఆ పాండురంగనికి అనేసి మంచి కీర్తనలు పాడేటువంటి పురందరదాసును గౌరవించి తన ఆసనం మీద కూర్చోబెట్టి పాండురంగన్ని తర్వాత సన్మానం చేసి మంచి కీర్తనలు పాడించేటువంటి అవకాశాన్ని కల్పించి ఇంటికి పెట్టాడంట. ఇలా పురందరదాసు కీర్తి అమోఘంగా ముందుకు పెరిగేటువంటి అవకాశం ఏర్పడింది. ఈయన ఎన్ని రాయాలనుకున్నాడు? 5 లక్షల కీర్తనలు రాయాలనుకుంటే 4,75,000 కీర్తనలు రాశాడు. దాంట్లో 1000 మాత్రమే ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి, మిగతావి పరిశోధనలో ఇంకా తేలలేకోకుండా ఉన్నాయి. దీనిలో ఈయన ఈ పురందరదాసు చేసినటువంటి గొప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏంటంటే, ఇతనుకు ఈ 500 సంవత్సరాల కిందట జరిగినటువంటి కథ మనకిది. దీంట్లో కర్ణాటక సంగీతాన్ని శాస్త్రీయ పద్ధతిలో ప్రచారం చేశాడు. ఖచ్చితంగా దీనికి మంచి విలువ వచ్చేటట్లు చేశాడు. ఈయన ఎన్నో గానాలను ఆవిష్కరించాడు. మాయమాళవ రాగం అనేది కనిపెట్టి దానికి తిరుగు లేకోకుండా కర్ణాటక సంగీతంలో ఒక స్థానాన్ని ఏర్పరిచాడు. అదే కాకుండా స్వరావళులు, జంట స్వరాలు, అలంకారాలు, లక్షణగీతికలు, ప్రబంధాలు, యుగభాషలు, దాటు వరుసలు, గీతాలు, కృతులు, ఇలాగా సంగీతంలో ఎన్నో 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 రకాలైనటువంటి మెట్లు, ఇవన్నీ ఎన్నో అంశాలను ఈయన తయారు చేశాడు, ఉత్పత్తి చేసి సృష్టి చేసి దాన్ని పునరావృతం చేశాడు. ఎన్నో జానపద గీతాలను రాశాడు. కేవలం అన్నిట్లో కూడా ఈయన చేసిన గొప్ప పని ఏంటంటే శ్రీమన్నారాయణనే కొలిచేటట్లుగా నరుణ్ణి ఎక్కడా కీర్తించలేదు, నారాయణ్ణే పూర్తిగా కీర్తించాడు అనమాట. కీర్తించి 95 సంవత్సరాలు బతికాడు ఈయన. 95 సంవత్సరాలు బతికాడు. 1764లో పరమపదించాడు. ఈయన రాసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి జోలపాట జోహచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఈ పాట ప్రచారం అయిపోయింది, దేశ దేశాల్లో ప్రచారమైనటువంటి రాసింది. తర్వాత అన్నమాచార్యులను కూడా గురువుగా భావించాడు. దానికంటే ముందు వాడు అన్నమాచార్యులు, విజయనగర సామ్రాజ్య కాలంలోనే అన్నమాచార్యులు వచ్చింది. గురువుగా భావించే అన్నమాచార్యులు కూడా కలిసి ఆయన కూడా పదాలను వినిపించి ఆయన ద్వారా అభిమానాన్ని తీసుకున్నాడు. తర్వాత ఆయన తర్వాత 200 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి త్యాగరాజు కూడా ఆయన్ని పురస్కరించాడు. పురందరదాసుని తన రచనల్లో పొందుపరిచి గౌరవించినట్లు చేశాడనమాట. పురందరదాసు కృష్ణుడిపైన ఎన్నో కీర్తనలు రాస్తే త్యాగరాజు రామునిపైన రాశాడు, అన్నమయ్య వెంకటేశ్వర స్వామి మీద రాశాడనమాట. ఆ విధంగా అన్నమయ్య కూడా చాలా రాజుల ద్వారా చాలా బాధపడ్డాడు. ఈ పురందరదాసు కూడా చాలా బాధలు పడ్డాడు. ఆ వచ్చినటువంటి రాజులంతా మా పేరిట రచనలు రాయి, మమ్మల్ని పొగడ రాయమంటే ఏ రోజు కూడా మీ ద్వారా ఏ ఆహ్వానం రాకపోయినా, ఏ సన్మానం గౌరవం లేకపోయినా, ఏ కానుకలు నాకు అవసరం లేదు, కేవలం శ్రీమన్నారాయణుని భజించడానికే వచ్చాను, ఆ పాండురంగ విఠలుని మీదే కీర్తనలు రాస్తాను. కాబట్టి నేను రాసే కీర్తనలు లోపల ఆధ్యాత్మికంగా ఎంతో వికాసం ఉండేటంగా రాస్తున్నాను. ఆయన రాసిన కీర్తనల్లో ఎంతో లోపల నిగూఢ అర్థం ఉండేది, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక వివరణ ఉండే విధంగా ఎన్నో కీర్తనలు పురందరదాసు రాసినట్లుగా తెలుస్తుంది. తర్వాత ఇతను పూనా దగ్గర పురందర్గఢ్ అనేటువంటి ప్రాంతంలో నివసించినట్టు తెలిసింది తప్ప పుట్టింది మటుకు ఈయన కర్ణాటకలో షిమొగ్గ జిల్లా తీర్థహళ్ళి అనేటువంటి కుగ్రామం దగ్గర క్షేమపుర అని చిన్న గ్రామంలో జన్మించాడనమాట. ఈ విధంగా పరిశోధకులు ఈ విధంగా చేర్చారనమాట. ఈయన అన్ని గానాల్లో కూడా పురందర విఠల పురందర విఠల పురందర విఠల అని చెప్పేసి ఆ కృష్ణుణ్ణి
కృష్ణ భక్తుడు, మహాకృష్ణ భక్తుడు. విష్ణువు యొక్క అవతారమే విఠలుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా, కృష్ణుడైనా, రాముడైనా వీళ్ళందరూ కలిసి కృష్ణ భక్తినే బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. పురందర విఠలు అంటే ప్రాణం అన్నమాట. పురందర విఠలన్ని గానము చేయనటువంటి ఏ రోజు ఉండదు. 1764లో పురందర విఠల పురందరుని మీద పాడుతూ ఈ పాండురంగని మీద బ్రహ్మాండమైనటువంటి కీర్తనలు ఆలపిస్తూ అలాగా ఒక శుభముహూర్తాన పాండురంగంలో లీనమయ్యేటువంటి చరిత్ర ఈ పురందరదాస్ది. ఈ పురందరదాసు చరిత్ర మనకు కర్ణాటకలో విశేషమైనటువంటి ప్రజాదరణ ఉంది, కర్ణాటక సంగీతంలో. కాబట్టి మనకు త్యాగయ్య ఎంత గొప్పవాడో, రాముని ఎంత గొప్పగా పొగిడాడో, ఈ పురందరదాసు కృష్ణుణ్ణి పొగిడాడు, పాండురంగ విఠలుని పొగిడాడు. నారాయణ మహాభక్తులుగా ఉండి జీవితాన్ని ఎంత ఆస్తులని ఉన్ని పోగొట్టుకున్నా కూడా ఈ భగవంతుని అనుగ్రహం అనేటువంటి ధనాన్ని పొంది చిరస్మరణీయమైనటువంటి మనమందరూ తలుచుకొని ఆయన్ని కీర్తించేటువంటి అవకాశాన్ని మనకు ఈ జన్మకు మనం కలగడము మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఆ పాండురంగ విఠలుడు అపార అనుగ్రహం అందరికీ కలిగించాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్. గురుభ్యో నమః. పెడతానమ్మా.